ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చెప్పాను కదా చికెన్లో చాలా రకాలు వచ్చని, ఒక్కొక్కటి చేసి మీకు చూపిస్తానండి. నేను పోయినసారి గ్రేవీ చికెన్ చేసుకున్నాం కదా, ఈసారి గోంగూర చికెన్ చేద్దాం. నెక్స్ట్ టైం వేరేది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి అండి. నేను ఒక లవంగా ఇలాచి వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవ్వండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా మీ ఆప్షన్ అండి, కొంతమంది వేసుకోరు గోంగూరలో, నేను వేస్తున్నాను. ఇప్పుడు మీ ఆప్షన్ అది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ గోంగూరతోనే. కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటున్నాను నేను. పసుపు కొంచెం ఒక అర స్పూన్ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు కొంచెం గోల్డెన్ వచ్చినాయి కదండి ఆనియన్స్, ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. కొంతమంది టమాటాలు వేసుకోరండి, నేను వేస్తున్నాను ఇంట్లో, మీ ఇష్టం అది. గోంగూర చికెన్ అంటే కొంచెం ఒక టమాటా అయినా మేము వేసుకుంటాము, కొంతమందికి వేసుకోరు, ఇష్టం ఉండదు.